idea is called as abnormal colligative properties. Colligative properties అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి తప్ప నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద నేచర్ ఆఫ్ సొల్యూషన్ మీద ఆధారపడి ఉండవు, నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద కూడా ఆధారపడి ఉండవు అని చెప్పన్నాను. ఇక్కడ కొన్ని సందర్భాల్లో దేర్ విల్ బి అబ్నార్మల్ వాల్యూస్ యాజ్ ఫార్ యాజ్ colligative properties are concerned, and that is given by Van 't Hoff. Hence we study like this abnormal colligative properties and Van 't Hoff factor. మన colligative properties of solutions అంటే ఏమేం చెప్పుకున్నాం? lowering of vapor pressure, elevation in boiling point, depression in freezing point, and osmosis. As I told you, they solely depend on number of solute particles present in the solution and not on their nature. Hence properties of solute which undergo dissociation in solution would have higher expected for normal substances, that is electrolytes. Similarly, there are certain substances which associate in solution and the colligative property of such substances will be less than the expected. అంటే ఏంటంటే రౌల్స్ లా చెప్పేటప్పుడు మీకు లిమిటేషన్స్ చెప్పాను. ఆ లిమిటేషన్స్ లో థర్డ్ లిమిటేషన్ కానీ చూసినట్టయితే ఎలక్ట్రోలైట్స్ అయి ఉండకూడదు, అందులో ఎక్కడ కూడా అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరగకూడదు అని చెప్పి నేర్పించాను మీకు. ఇక్కడ ఆ విషయం ఇప్పుడు మన దగ్గరకు వస్తుంది అన్నమాట. సో మనం తీసుకున్నటువంటి సొల్యూట్ ఇట్ షుడ్ నాట్ గెట్ అసోసియేటెడ్ ఆర్ డిసోసియేటెడ్. డిసోసియేట్ అయితే ఏమవుతుందంటే విడిపోతే ఏమవుద్ది? నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇంక్రీజెస్. ఇక్కడ కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది దేని మీద ఆధారపడి ఉంది? నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి వెన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇంక్రీజెస్ వాట్ హ్యాపెన్స్ టు కాలిగేటివ్ ప్రాపర్టీ? కాలిగేటివ్ ప్రాపర్టీ ఇంక్రీజెస్. అలాగే సమ్ టైమ్స్ దేర్ మే బి పాసిబిలిటీ ఆఫ్ అసోసియేషన్. అసోసియేట్ అయిపోతాయి మాలిక్యూల్స్. అసోసియేట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డిక్రీజ్ అవుతాయి. మరి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డిక్రీజ్ అయితే వాట్ హ్యాపెన్స్ టు కాలిగేటివ్ ప్రాపర్టీ? కాలిగేటివ్ ప్రాపర్టీ ఆల్సో డిక్రీజెస్. సో అప్పుడు మనకి అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ వస్తాయి అని చెప్పి వాన్ 't హాఫ్ అనే ఆయన చెప్పడం జరిగింది. దీని నుంచి ముఖ్యమైన రిలేషన్ మనం ఇంతవరకు మాలిక్యులర్ వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ కి కాలిగేటివ్ ప్రాపర్టీకి రిలేషన్ ఆల్రెడీ చూసాం మనం. m is proportional to 1 by colligative property. The colligative property may be lowering of vapor pressure, osmotic pressure, elevation in boiling point, or depression in freezing point. కానీ ఆ రెండాటికి రిలేషన్ ఎలా ఉంది? If colligative property increases, molecular weight decreases, and if colligative property decreases, molecular weight increases. అవి రెండు కూడా ఇన్వర్స్ రిలేషన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఉంటే కంపల్సరీగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. హెన్స్ ద అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ which dissociate in solution is always found to be less than the real molecular weight, and for substances which associate in solution will have molecular weight higher. చూడండి ఎలా మారిపోయిందో. ఉండవలసిన మాలిక్యులర్ వెయిట్ ఉండకుండా అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగింది అంటే డెఫినెట్ గా దేర్ విల్ బి చేంజ్ ఇన్ మాలిక్యులర్ వెయిట్. ఎందుకు చేంజ్ ఉంది అంటే కాలిగేటివ్ ప్రాపర్టీ చేంజ్ అవుతుంది కాబట్టి. సో దాన్నే మనం అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటాం. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేద్దరు. కానీ ఈ అబ్నార్మాలిటీని రిమూవ్ చేయడం కోసం వాన్ 't హాఫ్ అనే ఆయన వాన్ 't హాఫ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఐని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాన్ 't హాఫ్ ఫ్యాక్టర్ ఐ. టు అకౌంట్ ఫర్ ద అబోవ్ అనామలీస్, వాన్ 't హాఫ్ ఇంట్రడ్యూస్డ్ ఎ ఫ్యాక్టర్ ఐ ఇన్ ద ఈక్వేషన్ phi v is equal to RT. PV is equal to RT లాగా phi v is equal to RT ఉంటుంది అని చెప్పన్నాను. సో ఆ phi v is equal to RT లో ఈ అసోసియేషన్ డిసోసియేషన్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం ఏం చేశారు? ఒక వాన్ 't హాఫ్ ఫ్యాక్టర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని సింబల్ వచ్చి I. The modified equation will be phi v is equal to IRT. The factor I can be defined by the expression I is equal to observed osmotic pressure by normal osmotic pressure. సో అబ్జర్వ్డ్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే మనం ఎక్స్పెరిమెంటల్ గా క్యాలిక్యులేట్ చేసింది ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఐ ఎక్కువ వస్తుంది, తక్కువ ఉంటే తక్కువ వస్తుంది. అలాగే సేమ్ నౌ సిన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ బిహేవ్స్ లైక్ అదర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ డెల్టా పి అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై నార్మల్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, లేదా దట్ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ డెల్టా టీబీ బై నార్మల్ డెల్టా టీబీ. అలాగా అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకటే కాబట్టి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు
అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అవుతుంది అని చెప్పి మీరు చూసుకోవాల్సి ఉంది. Now since molecular weight of a solute is inversely proportional to the colligative property, the factor I becomes. సో మాలిక్యులర్ వెయిట్ కి కాలిగేటివ్ ప్రాపర్టీ రిలేషన్ ఏంటని చూసాం ఇందాక, ఇన్వర్స్ గా ఉంటుంది. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఆ పైన రాసిన ఫార్ములా ఇదే స్లైడ్ లో అది రివర్స్ అవుతుంది. నార్మల్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఓకే, ఫర్ నార్మల్ సబ్స్టెన్సెస్ that is which neither associate nor dissociate, the value of I is always unity. అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరగలేదు అనుకోండి, ప్రాబ్లం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా I వాల్యూ 1 ఉండిపోతుంది. సో ఈ వాన్ హాఫ్ ఫ్యాక్టర్ మనం అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు చూద్దాం. వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిసిపోయి ఒక పెద్ద మాలిక్యూల్ గా ఫామ్ అయింది అనుకోండి, దాన్ని అసోసియేట్ అంటాం. అలా జరిగినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఏ గివ్స్ రైస్ టు ఏఎన్ అంటే అసోసియేషన్ జరిగింది అనమాట. ఎన్ని మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యాయి? ఇక్కడ ఎన్ మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 1 తీసుకున్నాం అనుకోండి. అంటే ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఎంత? 1. కానీ అప్పుడు ఇనీషియల్ గా ఏం ఉండదు ఇది. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఎంత అవుతుందో చూడండి, 1 మైనస్ ఆల్ఫా అయిపోతుంది. వాట్ ఈజ్ ఆల్ఫా అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ అసోసియేట్ అవ్వగలవు, అవి ఒక పెద్ద మాలిక్యూల్ ఫామ్ అవ్వగలదు అనే దాన్ని డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటాం. సో ఆ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఎంత ఉంటే ఆ చివరికి అన్ని మిగులుతాయి అని చెప్పి. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఎంత అవుద్ది? 1 మైనస్ ఆల్ఫా. మరి అసోసియేషన్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఎన్ని ఉంటాయి అంటే అసోసియేట్ అయిన మాలిక్యూల్ ఆల్ఫా బై ఎన్ ఉంటాయని చెప్పి మనకు తెలుస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆఫ్టర్ అసోసియేషన్ ఎంత అవుతుంది? రెండాటిని కలిపేయండి, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇఫ్ దేర్ వేర్ నో అసోసియేషన్, అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ లేకపోతే ఎంత? 1 ఉంటుంది అని తెలుసు మనకి. ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ ద వాన్ హాఫ్ ఫ్యాక్టర్ I ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పి మనకి తెలిసినటువంటి విషయమే. దాని నుంచి చూడండి. నౌ సిన్స్ కాలిగేటివ్ ఎఫెక్ట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెసెంట్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్. దేనికి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రపోర్షనల్ గా ఉంటుంది కాలిగేటివ్ ప్రాపర్టీ. అది ఇన్ టర్న్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? నెంబర్ ఆఫ్ మోల్స్. కాబట్టి దాన్ని ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. I ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్, ఇందాక మనం తీసుకున్నటువంటి ఫార్ములా బై 1. ఓకే, ఇదేంటిది? ఇది మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీ బై ఇదేంటి? నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? కింద 1 కాబట్టి 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్. దాన్ని సింప్లిఫై చేస్తే ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ విల్ బి ఈక్వల్ టు 1 మైనస్ ఐ బై 1 మైనస్ 1 బై ఎన్. సో ఫైనల్ గా మనం ఈ ఫార్ములా కోసం ఈ ప్రయత్నం అంతా చేసామన్నమాట. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఈ రకంగా వస్తుంది. వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అడిగారంటే అసోసియేషన్ వరకు దీని గురించి రాయాలి. thus by knowing the value of n, number of simple molecules that combine to give one associated molecule, and alpha degree of association, the value of I Van Hoff factor can be calculated. మనకు కావాల్సినటువంటి I వాల్యూని దీని నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ మొత్తం అంతా కూడా వాన్ హాఫ్ అనే నాకు చెప్పారు కాబట్టి యాజ్ ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఫోటో పెట్టుకున్నాం ఇక్కడ వాన్ హాఫ్. ఇది చూడండి వాన్ హాఫ్ ఫ్యాక్టర్ I. ఇదేమో గ్లూకోజ్ C6H12O6. గ్లూకోజ్లో అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరగదు కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 1 ఉండిపోతుంది. సోడియం క్లోరైడ్ ఈజ్ అయానిక్ సబ్స్టెన్స్. అది డిజాల్వ్ చేసినప్పుడు ఏమవుద్ది? Na ప్లస్ గాను Cl మైనస్ గాను డిసోసియేట్ అవుతుంది కాబట్టి ఎన్ని పార్టికల్స్ అయ్యాయి? 1 ఉండాల్సింది 2 అయ్యాయి కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కాల్షియం క్లోరైడ్ CaCl2 డిజాల్వ్ చేసినప్పుడు ఏమవుద్ది? Ca2 ప్లస్ అయాన్ గాను 2 Cl మైనస్ అయాన్లు గాను డిసోసియేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్నిగా గుర్తించాలి? మనం 3 అయాన్స్ గా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, అలాగే వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మళ్ళీ సేమ్. సపోజ్ 1 mole of an electrolyte gives n number of ions on complete dissociation, and let alpha be the degree of dissociation, then we have
నెంబర్ ఆఫ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎంత అవుతుంది అప్పుడు? డిసోసియేషన్ అవ్వకుండా మిగిలిపోయిందేమో 1 మైనస్ ఆల్ఫా అవుద్ది, ఎందుకంటే ఆల్ఫా ఈజ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కాబట్టి. నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు డిసోసియేషన్ ఎంత అవుతుంది మరి? n ఇంటూ ఆల్ఫా. n నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫామ్ అవుతుంది, ఆల్ఫా ఏమో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కాబట్టి n ఇంటూ ఆల్ఫా అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని అవుతాయి అప్పుడు? ఆఫ్టర్ డిసోసియేషన్ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా అవుతుంది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండర్ నార్మల్ కండిషన్ ఏమో 1 అనుకుంటే, సిన్స్ I ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని మనకి తెలుసు. సో దాన్ని I ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఎంత అవుతుందో రాస్తారు మీరు. ఓకే, ఎంత అవుతుందో వాల్యూ? 1 మైనస్ ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా బై 1 అవుతుంది. 1 ఈజ్ నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అండ్ దిస్ వన్ విల్ బి అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఎందుకని? నౌ సిన్స్ కాలిగేటివ్ ఎఫెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ which in turn is directly proportional to number of moles. The above expression can be represented as, ante ee expression I is equal to observed colligative property by normal colligative property ni ilaga I is equal to 1 minus alpha plus n alpha by 1 అని రాస్తాం. దాన్ని రీఅరేంజ్ చేస్తే I minus 1 is equal to alpha into n minus 1 అవుతుంది. therefore మనకి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే alpha is equal to I minus 1 by n minus 1 అనే ఫార్ములా వస్తుంది. సో డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అలాగే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. హియర్ n is the number of ions produced by dissociation of 1 mole of the substance అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఈ రకంగా మనం వ్యాన్ హాఫ్ ఫ్యాక్టర్ని, ఇక వ్యాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉపయోగించాలి? అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటే వ్యాన్ హాఫ్ ఫ్యాక్టర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వ్యాన్ హాఫ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసేటప్పుడు ఈ I అనే దాన్ని phi ఈజ్ ఈక్వల్ టు RT అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో phi ఈజ్ ఈక్వల్ టు IRT అవుతుంది. అప్పుడు వ్యాన్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఏమో ఒక కండిషను. సో ఆ కండిషన్కి సంబంధించి ఫార్ములా ఏమొచ్చిందో గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ I బై 1 మైనస్ 1 బై n అనే ఫార్ములా వచ్చింది. అది ఎప్పుడది? అసోసియేషన్ జరిగినప్పుడు. తర్వాతది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే విడిపోయినప్పుడు ఏ ఫార్ములా వస్తుందో చూడండి. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ జరిగింది అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వచ్చే ఫార్ములా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1 బై n మైనస్ 1 అనే ఫార్ములా వస్తుంది. ఓకే, సో ఈ రకంగా వ్యాన్ హాఫ్ ఫ్యాక్టర్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటారు. సో దిస్ ఈస్ ద చాప్టర్ కాల్డ్ యాజ్ డైల్యూట్ సొల్యూషన్.